డాక్టర్ గారు, ఎకార్డియాక్ ట్విన్ సిండ్రోమ్ అంటే ఏంటి డాక్టర్ గారు? మంచి ప్రశ్న అమ్మ. ట్విన్స్ మనందరికి తెలుసు. ఇది కావాలంటే మనకు ముద్దేస్తుంది. ఎవరైనా కవలపిల్లలు మన దగ్గరికి వచ్చారు, లేదా ఆడుతుంటే రోడ్డు మీద కనబడినా సరే గబుక్కున వాళ్ళు పట్టుకుంటాం, ఏంటి మీరు ఇద్దరు ఒకలాగా ఉన్నారు అంటే మా అక్క నేను ట్విన్స్ అని వాళ్ళు చెప్పారనుకో, నచ్చుతుంది మనకు. ఎందుకంటే వాళ్ళ ఫీచర్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. వాళ్ళు నవ్వినా, వాళ్ళ కళ్ళు కానీ, వాళ్ళ చూపు కానీ, వాళ్ళ హైట్ కానీ, ఇద్దరు కలిసి డాన్స్ చేస్తుంటే కూడా ఎంత బాగా చేస్తున్నారు, రీల్స్ చేస్తున్నారు కదా, ట్విన్స్ చేశారంటే మనకు నచ్చుతుంది చాలా. అలాంటిది అందులో ఒక ట్విన్ తల్లి గర్భంలో చనిపోయింది అనుకోండి, అది విషాదకరం. ఎందుకంటే ట్విన్ ప్రెగ్నెన్సీ ఎప్పుడైతే డయాగ్నోస్ అయిందో అందరి చూపు ఎలా ఉంటుందంటే ఇద్దరు పుడతారు, ఎలా పుడతారు, ఇద్దరు అమ్మాయిలే ఉంటారా, ఇద్దరు అబ్బాయిలే ఉంటారా, ఇద్దరు సేమ్ వెయిట్లో ఉంటారా లేదా, ఇద్దరు క్షేమంగా బయటకు వస్తారా లేదా, తల్లికి అపాయం కలగకుండా ఉంటుందా లేదా, ఈ క్వశ్చన్స్ వస్తాయి. మేము డాక్టర్స్గా ట్విన్స్ అంటే చాలా భయపడతాం. ట్విన్స్ ఉంటే అమ్మో ఇందులో ఈ 3 ప్రాణాలు దేనికి అపాయం కలుగుతుందో, ఎందుకంటే మనం చెప్పిన విధంగా వాళ్ళు చేయకపోవచ్చు, ఫాలోఅప్కి రాకపోవచ్చు, చేసే విధంగా వాళ్ళకి అవకాశాలు కూడా లేకపోవచ్చు, పల్లెటూరులో అయి ఉంటారు. ముఖ్యంగా ట్విన్స్ అందరూ కూడా గ్రామీణ ప్రజానికల్లో జరుగుతున్నాయండి. బాగా సాఫ్ట్వేర్ ఇంజనీర్సు, పెద్ద పెద్ద జాబ్ చేసే అమ్మాయిలకు పిల్లలే కలగట్లే, కలిగితే ఒకళ్ళు, ఆ పిల్లలు కూడా లో బర్త్ వెయిట్, తల్లులు వాళ్ళ యొక్క ఆరోగ్యం గురించి ఆలోచించి, దేహం గురించి ఆలోచించి, వెయిట్ గురించి ఆలోచించి పెద్దగా రిజల్ట్స్ పంచలేకపోతాం. ఇక్కడ చూద్దాం, ట్విన్స్లో వేరు వేరు శాక్స్ ఉంటాయండి. తల్లి గర్భసంచిలోనే ఇదొకటి. చిన్న నలకలాగా కనబడతారు పిల్లలు, వాళ్ళేమి పెద్దగా తల అట్లా కనబడరు. కానీ ఈ సైడ్ చూడండి, ఫస్ట్ టైం ఏమో రెండిట్లో కనబడ్డారు, ఇప్పుడు చూస్తే లేరు. ఒక బిడ్డ మాయమైంది, కేవలం సంచి మాత్రం ఉంది, బిడ్డ మొట్టమాయమైంది. అదేంటి అంటే ఇది వ్యానిషింగ్ ట్విన్. ముందు కాలంలో ఉండేది లాస్ట్ మంత్, ఈ మంత్లో లేదు. ఎందుకు లేదంటే బ్లడ్లో సరిగా లేదా, లేకపోతే బిడ్డలో జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినాయా, వస్తే డివైడ్ కాదండి. ఏదైనా సరే జెనెటిక్ డిఫెక్ట్ అనేది కొన్ని కోట్ల సార్లు మల్టిప్లై అవుతుంది. 0.0001 వేసుకున్న తర్వాత ఒక కోటితో మల్టిప్లై చేస్తే అది మేజర్ సంఖ్య వచ్చేస్తుంది. అట్లాగే దీంట్లో ఏ చిన్న డిఫెక్ట్ ఉన్నా సరే ఎదుగుతున్న క్రమంలో మటమాయం అవుతాయి. పోయినా పర్లేదు అనుకుంటాం మేము. పేషెంట్స్ ఏమనుకుంటాం, అయ్యో నా బిడ్డ పోయింది అనుకుంటాం. అట్లా కాదండి. జెనెటిక్ స్ట్రెంగ్త్ ఉన్న వాళ్ళే పుట్టాలి, వాళ్ళే ఎదుగుతారు, వాళ్ళే బయటకు రావాలి. మిగిలిన వాళ్ళు, పనికిరాని వాళ్ళు చనిపోవడమే మంచిది. ఎందుకంటే దానివల్ల ఈ బిడ్డకు ప్లేస్ దొరుకుతుంది, ఆ బిడ్డ నార్మల్గా ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఈ పోయినటువంటి ఈ బిడ్డ వల్ల దీనికి అపాయం లేకుండా అది మెల్లగా కరిగిపోతుంది, తరిగిపోతుంది, ఇబ్బంది కలిగించదు. బయటకు వచ్చినప్పుడు ఏమైనా చూద్దాం. ఇదేదో పళ్ళు చూపిస్తున్నాం అనుకున్నారు, కాదండి, ఇది చనిపోయిన ఒక ట్విన్. ఈ ట్విన్ యొక్క కళ్ళు చూద్దాం. ఇది లెఫ్ట్ కన్ను, ఇది రైట్ కన్ను, ఇది ముక్కు, ఇది పై దవడ, ఇవి పళ్ళు, పైన ఇది తలపైన వెంట్రుకలు, నిర్గమన వెంట్రుకలు, ఇది మాడు భాగము. దేహం అంతా ఎక్కడుంది, దేహం అంతా కూడా మెల్లగా కాంట్రాక్ట్ అయింది, ముడుచుకుపోయింది. ఆ ఉన్న ప్రదేశంలో మెల్లమెల్లగా అది నశిస్తుందండి. కాబట్టి ఇది మిగిలింది. బిడ్డని మేము డెలివరీ చేసినాక మిగతా చోట నుంచి వచ్చినటువంటి ఇది సెకండ్ శాఖలో ఉన్నది. ఇది అంటే ఇది ఒక వ్యానిషింగ్ ట్విన్, చనిపోయినటువంటి ట్విన్. ఈ ట్విన్కి అనేక షేప్స్ ఉంటాయండి. చూద్దాం. వీళ్ళిద్దరూ మంచిగా ఉన్నారు, బాగానే కనబడుతున్నారు. ఒకళ్ళు నీగ్రో తండ్రిలా కనబడుతున్నాడు, ఒకళ్ళేమో బ్లాండ్. ఏదైనా సరే ఈ బిడ్డలు బ్రతుకుంటే చాలండి, సంతోషం. ఆరోగ్యంగా ఉన్నారా లేదా, అవయవాలు బాగున్నాయి లేదా అంతే చూస్తాం. వీళ్ళకి సంబంధించినటువంటి ప్లేస్ ఎంత ఉంది దాని మీద ఆధారపడి ఉంటుందండి. ఇద్దరు, ఒకటి తల పైన ఉంది, ఒకటి కింద ఉంది. ఎందుకంటే వీళ్ళ ప్లేస్ ఇద్దరు తల అట్లా పెట్టారనుకోండి, వాళ్ళు ఎదగలేరు, వాళ్ళు కదలేరు, ఉన్న ప్లేస్లో సెట్ అయ్యి ఉంటారు. మనం కూడా అంతే, ఏదో ముసుగులో ఉంటే ఎలా ఉంటాం, దగ్గర కాళ్ళు పెట్టుకొని ఉన్న ప్లేస్లో సర్దుకొని ఏదైనా బర్త్ మీద వెళ్ళాలనుకోండి, బస్సులో కానీ ట్రైన్లో కానీ అలా ఉంటాం. అలాగే వీళ్ళకున్న బర్త్ ఇంతే. కాబట్టి దీంట్లోనే అడ్జస్ట్ ఉండాలి. వీళ్ళకు తల్లి పంచే రక్త ప్రసరణ చూద్దాం. అంబిలికల్ కార్డ్, ఈ అంబిలికల్ కార్డు ఎటు తిరుగుతుంటుంది, కానీ బిడ్డకు మాత్రం ప్రసరణ ఇస్తుంటుంది. ఊహించిన విధంగా ఎవరికైనా మెడ చుట్టూ తిరిగింది అనుకోండి, బిడ్డ చనిపోయే ప్రమాదం ఉంటుంది. కార్డ్ అరౌండ్ ద నెక్. కానీ ఇట్స్ ఎ రేర్ అకేషన్. ఇద్దరు ఎలా తిరిగినా, ఎలా ఆడుకున్నా, రొటేట్ అయినా బ్లడ్ ఫ్లో మాత్రం బాగానే ఉంటుంది. ఇక్కడ చూద్దాం. ఇది ఒక ట్విన్నే. ఏ కార్డియాక్ అంటే ఏంటి, ఏ అంటే లేకపోవడం, కార్డియాక్ అంటే గుండె, అంటే గుండె లేనటువంటి ఒక ట్విన్. గుండె లేకుండా బిడ్డ ఎట్లా ఉంది అంటే ఎదుగుతున్న క్రమం లోపల కొన్ని డిఫెక్ట్స్ వల్ల గుండె తయారు కాలేదు. గుండె ఎప్పుడైతే లేదో రక్త ప్రసరణ లేదు, కాబట్టి తల తయారు కాలేదు, బ్రెయిన్ తయారు కాలేదు, చేతులు సరిగ్గా తయారు కాలేదు, కింది భాగం కొంత తయారైంది. సో దిస్ ఈజ్ కాల్డ్ ఏ కార్డియాక్ ట్విన్. అంటే మొడెం మాత్రం ఉంటుంది, గుండె ఉండదు, తల ఉండదు, చనిపోయి ఉంటుంది. దీని డెలివరీ ఎప్పుడు చేయాలి? ఉదాహరణకు మనకు 6 నెలలు తెలిసింది, ఇది ఏ కార్డియాక్ ట్విన్ అయింది, ఒకటి సైడ్కి అయిపోయింది, ఇంకోటి బాగుంది అనుకుందాం. అస్సలు మేము టచ్ చేయమండి. ఎందుకంటే ఇది ఉన్నా సరే చాలా స్టరైల్గా ఉంటుంది, ఇందులో ఇన్ఫెక్షన్ లేదు, అక్కడే ఉంటుంది, ఏం కష్టం కలిగించదు, అది పెరగదు. కాబట్టి మెల్లగా తగ్గడమే. తగ్గిన తర్వాత చిన్నగా ఒక పేపర్ లాగా తయారవుతుంది, దాన్ని ఫీటస్ ప్యాప్రేషియస్ అంటారు. ఇంత పెద్దగా ఉన్నటువంటి ఈ మొండెం
సన్నటి పొరలాగా తయారై సైడ్కు అణిగిపోతుంది. ఆ తర్వాత బిడ్డ బయటకు వచ్చినప్పుడు చూస్తాం మేము. ఇక్కడ చూడండి, ఇది ఏ కార్డియాక్ ట్విన్. మనందరికీ తెలుసు బిడ్డ బయటకు వచ్చిన తర్వాత మావి అంటే ప్లాసెంటా బయటకు వస్తుంది. ఆ ప్లాసెంటాలో అతుక్కొని ఉన్నటువంటి దాని పేరే ఇది ట్విన్. ఇది మనిషి అని, ఇది ఒక ట్విన్ అని మనం నమ్మడం కష్టం. అయినా సరే దీనికి కూడా పైన ఛాతీ ఉందండి, కింద కాళ్ళు ఉన్నాయి, మొండె ఉంది, కానీ తల లేదు. ఇది కూడా బయట దాంతోనే వస్తుంది. కాబట్టి ఈ కార్డియాక్ ట్విన్స్ ఎప్పుడైనా ఉంటే హాస్పిటల్ గొడవలు అవుతుంటాయండి. ఏంటి మీరు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఉందన్నారు, ఇప్పుడు మీరు ఏదో ట్యాబ్లెట్ ఇస్తే మా అమ్మాయి వాడింది, తర్వాత ఒక ట్విన్ పోయింది, ఇలాంటి మాటలు వస్తాయి. అట్లా జరగదండి. ట్యాబ్లెట్స్ ఎక్కడ కూడా అపాయం కలిగించేవి లేవు. కాబట్టి కార్డియాక్ ట్విన్స్ అనేది, ఏ కార్డియాక్ ట్విన్ అనేది ఒక న్యాచురల్ అకరెన్స్, జెనెటిక్ డిఫెక్ట్స్ వల్ల జరగచ్చు తప్పితే ఒక బిడ్డ భావన సంతోషమే. నెక్స్ట్ టైం ట్విన్స్ వస్తే మళ్ళీ చూసుకోవచ్చు తప్పితే ఎవరైనా సరే ఒక ట్విన్ని నశింపజేసేటువంటి ట్యాబ్లెట్స్ కానీ మందులు కానీ ఏ హాస్పిటల్ ఇవ్వరు. ఇది ఒక న్యాచురల్ ఫినామినన్ తప్పితే ఎవరి తప్పిదం ఇందులో లేదు.